దశాబ్దాల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన వారికే అవకాశం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జగిత్యాల పురపోరులో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ విప్ కు అనుగుణంగా ఓటు వేస్తానని చెబుతూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బలపరిచిన రాయకల్ మున్సిపల్లోని 8 స్థానాల్లో పోటీ చేసి 1 సీటు గెలిచారని ఎద్దేవా చేశారు. ఇక్కడ వాస్తవంగా ఈ మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏకపక్షంగా ఉండవలసినటువంటి ఎన్నికలు అని చెప్పండి. తర్వాత కల్లా బాబు ఏకపక్షంగా ఉండవలసినటువంటి ఎన్నికలు. ఇప్పుడు నా ప్రజా జీవితంలో 4 దశాబ్దాలు గడుస్తుంది. ఈ 4 దశాబ్దాల కాలంలో నేను 1987 మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు పోరాటం చేసింది. అప్పుడు కుప్ప లాషాల్ గారు కాంగ్రెస్ పార్టీ. తదుపరి ఏదైతే ఉందో 1996, 95 మెట్టపట్టి గారు, తర్వాత దేశీయ గారు ఎంపికైన కానీ పాలక మండలి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పొంది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కొనసాగింది. తదుపరి గిరి నాగకృష్ణ గారు, విజయలక్ష్మి గారు కేవలం 2019 మినహా ఇంతవరకు ఏదైతే ప్రజా జీవితంకి వచ్చినప్పటికెళ్ళి ఏకపక్షంగా కొనసాగిన ఎన్నికలు. సరే 2019లో ఏదైతే ఉన్నదో అప్పుడు ప్రవాహానికి ఎదురీత కాబట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉండడంతో కొంత కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఇనుమడింపజేసుకోవడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ పరువు మనం ఏదైతే బలోపేతం కొరకు పట్టిన జెండా విడవకుంటే ఏదైతున్నదో మొత్తం నిజామాబాద్ పార్లమెంట్లో కేవలం జగిత్యాల రాయకల్ తప్ప ఏ మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో పోటీ చేయలేదు. కేవలం జగిత్యాల రాయకల్ తప్ప. సరే ఇప్పుడు ప్రవాహానికి అనుకూలంగా ఉన్నటువంటి ఎన్నిక ఇది ప్రవాహానికి అనుకూలంగా ఉన్నటువంటి ఎన్నిక. ఒక విధంగా అయితే జగిత్యాల మున్సిపాలిటీలో ఏకాభిప్రాయంతో మేము పోటీ చేసి 50లో 40 స్థానాలు సాధిస్తామని చెప్పి అనుకున్నామే. 50లో 40 స్థానాలు సాధించగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ. రాయకల్ ఏదైతుందో 12 స్థానాల్లో కనీసం 10 స్థానాలు సాధించుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేసే అవకాశం ఉన్నటువంటి మున్సిపాలిటీ రాయకల్. వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళ కురు సామ్రాజ్య పతనానికి ఏదైతే శకుని ఏ విధంగా మరి దోహదపడ్డాడో ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పతనావస్థ చేర్చడానికి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంజయ్ కుమార్ గారు ఆ విధంగా మాకు ఏదైతే ఉందో కాలంలో కట్టడం పెట్టినట్టు దాపురించిండో చెప్పండి. వాస్తవం కురు సామ్రాజ్య పతనం అనేది శకుని ఏ విధంగా కుట్రలు కుతంత్రాలతోని మహాభారత యుద్ధానికి దారితీసి వీళ్ళ కౌరవ సామ్రాజ్య పతనానికి దారితీసిందో వీళ్ళ ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఏదైతున్నదో